కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ స్వామివారు బద్రికాశ్రమంలో ఉన్నటువంటి బద్రీనాథులు ఎలా ఉన్నారో అదే విధంగా ఉంటారు. చతుర్భుజంతో ఉంటారు, ఒక పాదాన్ని మలుచుకొని కూర్చొని ఉంటారు, ఇంకొక పాదం కింద పాద పద్మం ఉంటుంది అనమాట. పద్మం మీద తన పాదం పెట్టుకొని ఉంటారు. శ్రీదేవి భూమాదేవితో కలిసి ఉన్నారనమాట. బద్రీనాథ్ ఎవరైతే వెళ్ళారో ఆ దివ్యక్షేత్రాన్ని, ఆ భగవంతుడి యొక్క దర్శనాన్ని ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రణవ విమానము అనేసి అంటారనమాట. ఈ విమానం నుంచి భగవంతుడి యొక్క సూర్యుడు రోజు దర్శనం చేసుకుంటూ ఉంటారనమాట. దుర్వాసుడి యొక్క శాపం వల్ల ఇంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంద్రుడు తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి ఇక్కడికి వచ్చి తపస్సు చేసి నారాయణుడి యొక్క కృపతో మళ్ళీ తన యొక్క రాజ్యాన్ని తను పొందుతాడనమాట. ఇక్కడ తిరుమంగై ఆళ్వార్ల వారు ఇక్కడ ఏదైతే మనం తిరునాంగూర్ తిరుపతిలో అని చెప్పుకున్నామో దాంట్లో మొదటి తిరుపతి ఇది. అయితే ఇక్కడ తిరుమంగై ఆళ్వార్ల వారు ఏం చేస్తారు అంటే ఒక గరుడ ఉత్సవాన్ని చేస్తారనమాట. ఇక్కడ ఉన్నటువంటి 11 దివ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి పెరుమాళ్ళందరినీ గరుడాసనాల మీద వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ గరుడ ఉత్సవం చేస్తారనమాట. ఇక్కడ గరుడ ఉత్సవాన్ని 11 మంది గరుడాలని అర్ధచంద్రాకార రూపంలో పెట్టి 11 మంది పెరుమాళ్ళ వాళ్ళ మీద కూర్చోపెట్టి ఈ ఉత్సవాన్ని చేస్తారు. చాలా పరమ అద్భుతంగా ఉంటుందంట. మకర సంక్రాంతి తర్వాత వచ్చేటటువంటి అమావాస్య రోజు చేస్తారనమాట. అయితే ఈ 11 మంది దివ్య దేశాల్లో ఉన్నటువంటి దేవాది దేవుడు తిరుమంగై ఆళ్వార్ పట్ల చాలా ప్రసన్నత పొంది ఏ రోజైతే గరుడ ఉత్సవం చేస్తారో ఆ రోజు తర్వాత ఈ స్వామివారి ఆజ్ఞ మేరకి తిరుమంగై ఆళ్వారికి కూడా అభిషేకాన్ని చెయ్యాలని ఆదేశాన్ని ఇచ్చారంట. ఏ విధంగా అయితే తిరుపతిలో మనకి చూస్తామో భగవంతుడికి పసుపు నీళ్లతో అభిషేకాన్ని చేస్తారు. ఆ యొక్క సేవని తిరుమంగై ఆళ్వార్లకు చెయ్యాలి అని చెప్పేసి స్వయంగా భగవంతుడి ఆదేశం ఇచ్చినటువంటి ప్రదేశం. అంటే భక్తుడి యొక్క భక్తికి పరవశించి తను చేయించుకునేటటువంటి సేవని భక్తుడికి ఇచ్చినటువంటి గొప్ప మనస్సు కలిగిన, గొప్ప కృప కలిగినటువంటి భగవానుడు అన్నమాట. అయితే రుద్రుడు 11 మంది రుద్రులు